हाय फ्रेंड्स वेलकम बैक टू टेक रेलवे తొందరలోనే భారతీయ పట్టాల మీద వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి సేవలనేవి అందించడానికి సిద్ధమనేవి అవుతున్నాయి। ఈ వివరాలకు వెళ్ళే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి। భారతీయ పట్టాల మీద ఇప్పటికే 50 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వరకు తన సేవల్ని కొనసాగిస్తూ వస్తున్నాయి। అత్యంత దూరాన్ని అతి తక్కువ సమయంలో చేరుకునే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకి ప్రజల నుండి కూడా మంచి డిమాండ్ అనేది రావడంతో రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లు అలాగే వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి। వందే భారత్ మెట్రో విషయానికి వెళ్తే ఇంకా ఈ రైళ్లు అనేవి ఆగస్టు చివరి వరకు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టే అవకాశం అనేది కనిపిస్తుంది। ఈ ట్రైన్ కి సంబంధించిన ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్లుగా తెలుస్తుంది। వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లు కేవలం 45-47 సెకండ్లోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని రెండు ముఖ్యమైన ప్రాంతాల మధ్యలో ఈ రైళ్లు అత్యంత వేగంగా సేవల్ని కొనసాగించబోతున్నాయి। వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే ఇవి టోటల్ గా డిఫరెంట్ గా ఉంటాయి। వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లో మనకి ఇక్కడ నిల్చోడానికి ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది। అలాగే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ తోటి పోల్చుకుంటే ఈ రైళ్లకి స్టాపేజెస్ కూడా ఎక్కువగా ఉంటాయి। అలాగే ఈ ట్రైన్ లో టికెట్ యొక్క ప్రైస్ కూడా తక్కువగానే ఉంటుంది। వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లు ముందుగా ఈ రూట్లలో అందుబాటులోకి రావచ్చు। అందులో ఒకటి ఆగ్రా ఢిల్లీ ఈ రెండు ప్రాంతాల మధ్యలో అందుబాటులోకి రావచ్చు। అలాగే రెండవది ఢిల్లీ మొరాదాబాద్, అలాగే మూడవది వచ్చేసి భువనేశ్వర్ బాలసోర్, నాలుగవది ఢిల్లీ రేవారి, అలాగే ఐదవది ఆగ్రా మధుర, అలాగే ఆరవది లక్నో, అలాగే కాన్పూర్। ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తిరుపతి చెన్నై మధ్యలో ఒక రైలు అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది। ఇదివరకు ట్రయల్ రన్ నిర్వహించుకున్న ఈ వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి ఏ రూట్ లో మొదటగా అందుబాటులోకి వస్తాయని దేశం మొత్తం ఎదురు చూస్తుంది। వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి ఇక్కడ ఐటీ ఉద్యోగులకి అలాగే వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి ఈ రైలు అనేవి చాలా కన్వెంట్ గా ఉంటాయి। ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లనేవి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।